హాయ్ హలో సౌజన్య సాలిన్వాన్ ఛానల్కు స్వాగతం అండి. గురించి దానిలో ఉన్న బెనిఫిట్స్ గురించి చెప్తున్నాను. ఈ తోటకూరలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మినరల్స్ ఇవన్నీ ఆకుకూరలో దొరుకుతాయండి. ఈ ప్రత్యేకంగా ఈ తోటకూర మన తెలంగాణ భాషలో అయితే దీన్ని కోయి కూర అంటారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఏమంటారంటే ఎర్ర తోటకూర, ఇంకొక కాడలు తెల్లగా ఉంటాయి చూడండి, వాటిని వచ్చేసి తెల్ల తోటకూర అంటారు. దీన్ని వచ్చేసి ఎర్ర తోటకూర అంటారు. ఏదేమైనా తోటకూర ఇది మాత్రం తోటకూర అని చెప్తారు వాళ్ళు అక్కడ. ఈ తెలంగాణ వాళ్ళు కోయికూర అంటారు. తెల్ల తోటకూరను వచ్చేసి తోటకూర అంటారు. దీన్ని మాత్రం కోయికూర అంటారు. ఈ తోటకూరలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాంసకృతులు ఎక్కువగా ఉంటాయండి. మాంసంలో తిన్నప్పుడు మనకి ఎంత ప్రోటీన్ వస్తుందో అంతకు 4 times అయితే మనకి ఈ తోటకూరలో బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అదేవిధంగా వెజిటేరియన్స్కి అయితే వాళ్ళు గుడ్డుతో కూడా చాలామంది అలవాటుగా గుడ్డుతో కూడా తింటూ ఉంటారు. ఇది కర్రీలాగా చేసేసుకొని గుడ్డును పక్కన పెట్టేసుకొని తింటారు. డైలీ గుడ్డు తినే అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇది అంటే గుడ్డు శాకాహారులు తింటారు, మాంసాహారులు కూడా తింటారనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే గుడ్డు కాంబినేషన్లో తిన్నా కూడా ఎలాంటి నష్టం లేదని డాక్టర్స్ చెప్తున్నారు. తోటకూరలో ఉన్న బెనిఫిట్స్ వీటిని చూసుకున్నట్లయితే తోటకూరలో పుష్కలంగా మనకు ఐరన్ అందుతుంది, ఏ విటమిన్ ఉంటుంది. కాబట్టి మాంసము తీసుకున్న తినలేని వాళ్ళు ఈ ఆకుకూరలను తింటూ ఉంటే డైలీ మనకి ఎప్పుడు డైలీ తింటూ ఉన్నాం అనుకోండి, ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. అంత పుష్కలంగా ఐరన్ అందుతుంది ఇందులో. కాబట్టి రక్తహీనత కూడా రాదు. తోటకూరని కంపల్సరీ డైట్లో చేర్చుకోండి. నేనైతే నా డైట్లో ఎట్లా ఉంటుందంటే డైలీ ఆకుకూరల్లో మేము ఒక 2 days మాత్రమే లీవ్ చేస్తాం, కానీ మిగతా డేస్ అన్నీ ఆకుకూరలతోని పప్పు, ఆకుకూర కర్రీ అనేసి దగ్గరికి ఇలా చేసేసుకోవడము దాదాపుగా అలా ఉంటుందన్నమాట. డైలీ ఏదో ఒక ఆకుకూరని యాడ్ చేసేస్తానమాట పప్పులో. కంపల్సరీ పప్పు చేస్తున్నాను అంటే దాంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. వెజిటేబుల్స్ అంటే మునక్కాయ, క్యారెట్ ఇవి అవన్నీ యాడ్ చేస్తాను, ఆకుకూరన్నా యాడ్ చేస్తాను అనమాట. ఒట్టి పప్పు చేయడం అనేది చాలా రేర్లీ చేస్తానండి. ఎప్పుడో మంత్లీలో 1 time చేసినట్టు చేస్తాను. ఆకుకూరలు అయితే చాలా మార్కెట్కి వెళ్ళాను అంటే కంపల్సరీ ఆకుకూరలు ఫస్ట్ కొనేసి ఆకుకూరలు తీసుకున్నాకే మిగతా వెజిటేబుల్స్ తీసుకుంటాం అనమాట. అలా ఉంటుంది మా డైలీ రొటీన్ అయితే. ఇంకా చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా నా ఫేవరెట్ అని చెప్పాలి. ఇది ఎంత ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. దీన్ని ఎక్కువగా నేను మార్కెట్కి వెళ్తే ఏది కొనకపోయినా ఈ ఆకుకూరని అయితే ఖచ్చితంగా ఉంటాను. ఇది మెంతికూర చాలా ఎక్కువగా కొంటూ ఉంటాను. ఎందుకో మరి ఇది టేస్ట్ నాకు చాలా నచ్చుతుంది. ఈ ఆకుకూరని నేను చాలా టైప్స్ చేస్తానండి. టమాటా వేసి ఆకుకూరతోనే చేస్తాను, ప్లస్ ఓన్లీ ఆకుకూరని నేను దీన్ని 2 కర్రీస్ ఏమో పెట్టానండి, మన ఛానల్లో ఉన్నాయి. ఈ ఆకుకూరతో నేను ఎలా తయారు చేస్తాను ఏంటనేది. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే చాలామంది అనుకోవచ్చు మాంసం తిన్న టేస్ట్ రాదు కదా ఈ ఆకుకూరల్లో అని అనుకోవచ్చు, కానీ టేస్ట్ మనకు చూడొద్దండి. హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ కదా, మన బాడీకి మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్. కాబట్టి తీసుకోండి, మటన్ తీసుకోవద్దు అనట్లేదు. మాంసాహారులు ఉంటే ఖచ్చితంగా మటన్ తీసుకోండి. దానికంటే ఎక్కువ మినరల్స్, విటమిన్స్, ప్రోటీను, ఐరన్ కంటెంట్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆకుకూరలు కూడా డైట్లో చేర్చుకోండి, ఆరోగ్యంగా ఉండండి. అదేవిధంగా ఈ తోటకూరని ప్రత్యేకంగా వాడండి. ప్రత్యేకంగా వాడి ఏ విధమైన మీ డైలీ రొటీన్లో ఏ విధంగా తీసుకుంటారో అలాగా తీసుకోండి. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.